డబ్బులు ఎక్కువైనాయి కదా, అందుకే నన్ను కేర్ చేస్తలేరు. ఒక నెలలో ఎన్నికలు వస్తున్నాయి, అది మీకు అర్థమవుతుందా? నేను ఇప్పుడు మనం రోజు కూర్చునే అడ్డకాడ కూర్చున్నా, మీరు అందరు త్వరగా రండి. రే, ఒక నెలలో ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏం చేద్దామంటారా? అన్న నువ్వేం ఫికర్ వాడకే, 100% ఓట్లు నీకే వచ్చేటట్లు చూసుకుంటా. అన్న నేను గెలిపిస్తా. వీడు చేసిన ఓట్ల కంటే 50% ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు చేస్తా. ఇల్లు ఇల్లు తిరిగి నీ గురించి గొప్పగా చెప్పి ప్రతి ఒక్క ఓటు నీకే పడేలా చేస్తా. చెప్పు గుర్తుకే. అన్నా నమస్తే. మనం గెలవాలంటే ముందుగా ప్రజలు మన మాటలతో గుప్పెట్లు పెట్టుకోవాలి. మీరు చేసే న్యాయాల గురించి ప్రజలకు తెలియజేయాలి. వాడు ఎప్పుడు న్యాయాలు చేశాడని అన్ని అంటాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా వెళ్ళాలి. ప్రజలు డబ్బుకు అలవాటు పడ్డారు. ముందుగా రైతులకు ఓటుకు నోటు అని ప్రచారం చేయాలి, అప్పుడే ఓట్లు చాలా వస్తాయి. అవునురా, మీ మాటలు వింటే నాకు ఇప్పుడే గెలిచినట్టు అనిపిస్తుంది. గెలిచి చూపెట్టా. అరే, ఇందులో 50,000 ఉన్నాయి, ఓటు నోటాన్ని ప్రచారం చేయకండి. సరే అన్న. అన్న ఇదిగో దీంట్లో 500 రూపాయలు ఉన్నాయి, దయచేసి మా చెప్పు గుర్తుని గెలిపించండి. చెప్పు గుర్తు. అన్న ఇదిగో ఓటుకు నోటు అని ప్రచారం చేస్తున్నాం, దయచేసి మా చెప్పు గుర్తును గెలిపించండి. అన్న నాకు డబ్బులతో నేను నిజాయితీగా ఓటు వేస్తా. మీరు గెలిచిన తర్వాత ప్రజలకు న్యాయం చేయకపోవాలి, కానీ అవ్వ అదే చెప్పు పట్టుకొని ఒక్కొక్కని కుక్కను కట్టుకుంటా. ఆఫ్టర్ ఎలక్షన్స్ నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే. మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు కొంచెం సాయం చేస్తారా? అరే, నువ్వు ముఖ్యాన్ని కూడా వేసావరా, డబ్బులు తీసుకున్నావు కదా, సాయం లేదేం లేదు, పో. చిచ్చి 500 రూపాయలు తీసుకొని ఓటు వేస్తే 5 సంవత్సరాలు బాధపడాలి. మీరు కూడా ఓటుకి నోటు అని ప్రచారం చేస్తే ఓటు వేయకండి. సార్, మా వీధిలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. చీకట్లో ఉండడం చాలా కష్టంగా ఉంది, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు, అందుకే మా వీధిలో లైట్స్ ఏర్పాటు చేయాలి. అరే, నువ్వు ముఖ్యాన్ని కొట్టు వేసావరా, డబ్బులు తీసుకున్నావు కదా? కాదు, నేను డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేశాను, అందుకే న్యాయంగా అడుగుతున్నాను. అవునవును సర్పంచ్ సాబ్, ఆయన నిజాయితీగా ఓటు వేశాడు. సరే, రేపు LED లైట్స్ పెట్టించుకుందాం. మీరు కూడా న్యాయంగా ఓటు వేయండి, న్యాయంగా నాయకుడిని ఎన్నుకోండి.